అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, అమ్మమ్మ, రేపు దీపావళి, నేను పెద్ద రాకెట్ పేల్చేస్తాను. నేను చక్రాలు వేస్తాను అమ్మమ్మ. అయితే సరే పిల్లలు, మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ ఇప్పుడు నేను మీకో చిన్న కథ చెప్తాను. ఆ కథలో ఒక చిన్న పొరపాటు ఎంతో పెద్ద నష్టానికి కారణమైంది. వింటారా? చెప్పండి అమ్మమ్మ. సురేష్, చూడు, ఈ రాకెట్ మాపురి ఆకాశానికి చేరుతుంది. జాగ్రత్తగా ఉండు రమేష్. ఇల్లు, పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఆ రాకెట్ చాలా సరదాగా ఉంటుంది, కానీ జాగ్రత్త తీసుకోకపోతే అది ప్రమాదానికి దారి తీయవచ్చు. అయ్యో, నా చెయ్యి. అరే, నీ చెయ్యి కాపాడుకో, నీళ్లు తెచ్చుకో. నాకు తెలిసింది, మళ్ళీ ఇలా చేయను. ఒక చిన్న చీకటి పిట్ట ఆట ఒక చిన్న చినుకు పెద్ద బాధగా మారింది. అబ్బాయి, జాగ్రత్త తీసుకోకపోతే పాఠకులు ప్రమాదానికి దారి తీయవచ్చు. దీపావళి అంటే కేవలం ఆటపాటలు మాత్రమే కాదు, ప్రేమ మరియు జాగ్రత్త కూడా. సురేష్, మన్నించండి. ఇక ముందు మనం దీపాలు వెలిగిస్తాం, పటాశాలు కాదు. సరే రమేష్, దీపాలతోనే జరుపుకుందాం. అమ్మమ్మ చాలా దుఃఖంగా ఉంది. అబ్బా పిల్లలు, ఒక చిన్న పొరపాటు ఎంతో పెద్ద బాధకి కారణమవుతుంది. దీపావళి అంటే ప్రేమ, సురక్షితంగా ఉండడం, హృదయాలను ప్రకాశవంతం చేయడం. జాగ్రత్తగా జరుపుకుందాం రండి. మేము జాగ్రత్తగా ప్రేమతో దీపావళి జరుపుతాము అమ్మమ్మ. నిజమైన దీపావళి అంటే హృదయాలను వెలిగించడం, నొప్పించడం కాదు.